లకి సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మీకు బైసెప్ కి 2 ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే బైసెప్ అంటే బైసెప్ లో 2 మజిల్స్ ఉంటాయి. ఒకటి బ్రాకియాయ్ మజిల్, ఇంకోటి బ్రాకియాలిస్ మజిల్. సో సింపుల్ గా మీకు రిఫరెన్స్ కోసం అర్థం కానికే చెప్తున్నా. బ్రాకియాయ్ అంటే ఇన్నర్ బైసెప్ మజిల్, బ్రాకియాలిస్ అంటే అవుటర్ బైసెప్ మజిల్. సో మీకు రిఫరెన్స్ కోసం ఇన్నర్ అవుటర్ అని సింపుల్ గా చెప్తా. వీడియో మొత్తంలో ఎక్సర్సైజెస్ కూడా చూపిస్తా, ఏది ఎట్లా చేస్తే ట్రిగర్ అవుతుంది అనేది. ఫస్ట్ చెప్పాలంటే ఇన్నర్ బైసెప్ ట్రైన్ చేయాలంటే వైడ్ పట్టుకుంటాం కదా, మీరు డంబుల్ కానీ రాడ్ కానీ వైడ్ పట్టుకున్నప్పుడు ఇన్నర్ బైసెప్ ట్రైన్ అవుతుంది, క్లోజ్ పట్టుకున్నప్పుడు అవుటర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. సో ఈ రెండు బైసెప్ ట్రైన్ చేసినప్పుడే బైసెప్ల సైజ్ కానీ కటింగ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది నేను మీకు ఎక్సర్సైజెస్ రిఫరెన్స్తోన కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొంచెం సేపట్ల. సో థియరీ చెప్పడానికే ముందర డిస్టర్బెన్స్ ఉంటుందని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ రెండు వేరియేషన్స్ చేసే చాలు, 20 ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఎక్సర్సైజెస్ పెట్టుకుంటే చాలు, బైసెప్ ఈజీగా గ్రో అవుతుంది. వీక్లీ 2 టైమ్స్ ట్రైన్ చేయండి బైసెప్, డెఫినెట్లీ యూ విల్ సీ రిజల్ట్స్. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా అవుటర్ బైసెప్ ఇన్నర్ బైసెప్ అని ఉంటుందని. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్నర్ బైసెప్ ట్రైన్ అయ్యే ఎక్సర్సైజెస్ చూపిస్తా. బార్బెల్ కర్ల్స్ వైడ్ గ్రిప్, ఇది ఇన్నర్ బైసెప్ ట్రైన్ అవుతుంది ఎందుకంటే వైడ్ గ్రిప్ పట్టుకున్నాం కదా. సో 15 కౌంట్ 4 సెట్స్. నెక్స్ట్ డంబుల్ కర్ల్స్, సేమ్ 15 కౌంట్ 4 సెట్స్. వెయిట్ కొంచెం హెవీ తీసుకుంటే మీకు మజిల్ బిల్డింగ్ హెల్ప్ అవుతుంది. వెయిట్ మోడరేట్ ఉండి హెవీ కౌంట్ కొడితేనేమో కటింగ్కి హెల్ప్ అవుతుంది. రేంజ్ ఆఫ్ మోషన్ ఎట్లుండాలంటే లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ వచ్చినా వదిలేటప్పుడు స్లోగా రావాలి. ఇది 15 కౌంట్ 4 సెట్స్. నెక్స్ట్ హ్యామర్ కర్ల్స్, ఇది అవుటర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. 30 కౌంట్ 4 సెట్స్. ఎందుకంటే 1 by 1 ట్రైన్ చేస్తున్నాం. 2 ఎట్ ఏ టైం లిఫ్ట్ చేస్తే, 2 హ్యాండ్స్ ఎట్ ఏ టైం లిఫ్ట్ చేస్తే 15 కౌంట్ 4 సెట్స్ సరిపోతుంది. లేదు మీకు టార్గెట్ మజిల్ బిల్డింగ్ అంటే 6 to 12 కౌంట్ కొట్టండి హెవీ వెయిట్తో. నెక్స్ట్ క్లోజ్ గ్రిప్ బార్బెల్ కర్ల్స్. ఇందాక కూడా మనం రాడ్ కొట్టినాం, ఇప్పుడు కూడా రాడ్ కొడుతున్నాం, కాకపోతే అది వైడ్ గ్రిప్, ఇది క్లోజ్ గ్రిప్. ఇది అవుటర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. వైడ్ గ్రిప్ రాడ్ ఇన్నర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. సో ఇది కూడా 15 కౌంట్ 4 సెట్స్. మీరు ఇన్నర్ బైసెప్ అవుటర్ బైసెప్ రెండు ట్రైన్ చేసినప్పుడే బైసెప్ ఓవరాల్ లుక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, గ్రో అవుతుంది. ఇది కేబుల్ కర్ల్స్ 15 కౌంట్ 4 సెట్స్. ఇది కూడా క్లోజ్ గ్రిప్ రేంజే, అవుటర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. సో మీరు ట్రైన్ చేసేటప్పుడు ఎప్పుడు ట్రైన్ చేసినా అవుటర్ బైసెప్కి ఒక ఎక్సర్సైజ్, ఇన్నర్ బైసెప్కి ఒక ఎక్సర్సైజ్ కాంబినేషన్ పెట్టుకొని వీక్లీ 2 టైమ్స్ ట్రైన్ చేస్తే మీ బైసెప్ గ్రో అవుతుంది. ప్లీజ్ డూ ఫాలో.